స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మానసిక రోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక డాక్టర్ రోహిత్ అనే రోగిని కూడా ఒకవైపు తన ఆరోగ్యం అంతా కూడా బాగు చేసిన తర్వాత పెద్దల సమక్షంలో తను పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. అతను మెంటలీ ఇన్స్టేబుల్ ఉన్నప్పటికీ కూడా అతన్ని క్యూర్ చేసి మరీ పెళ్లి చేసుకుంది. ఎస్ఆర్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతి దారుణంగా తను చనిపోవడానికి కూడా ప్రేరేపించారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనము ఇక్కడనే ఉన్నాం. ఆ మహిళా డాక్టర్ కూడా ఇక్కడి నుంచే దూకి చనిపోయిందని తెలుస్తుంది. ఆర్ఆర్ హిల్స్ పార్క్ వద్ద 4వ ఫ్లోర్ నుంచి కూడా దూకి చనిపోయింది. ఎగ్జాక్ట్లీ తను సైకాలజిస్ట్ అని కూడా తెలుస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా కౌన్సిలింగ్ చేయడము బంజారాహిల్స్లో ఉన్న ఆశా హాస్పిటల్లో తను ప్రస్తుతం పనిచేస్తూ ఉంది. ఈ క్రమంలోనే రోహిత్ అనే వ్యక్తితో కూడా పరిచయం ఏర్పడింది. అతను మెంటలీ ఇన్స్టేబుల్ ఉన్నాడు. ఎంతో డిప్రెషన్, ట్రామాస్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తున్న సమయంలో అతను రోగిగా హాస్పిటల్కి రావడం, బంజారాహిల్స్ ఆశా హాస్పిటల్లో కూడా తను ఇంటర్న్షిప్ చేస్తుంది. పూర్తిగా సైకాలజిస్ట్గా కూడా తను ఇంటర్న్షిప్ చేస్తున్న సమయంలో కూడా తను నీతో ఉంటే బాగుంటాడంటూ కూడా కొడుకు ఎవరైతే రోహిత్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడము, మీరు బాగు చేయగలుగుతున్నారు, మీ కౌన్సిలింగ్ మా కొడుకుకి నచ్చుతుంది, మీరే చెప్పాలంటూ కూడా అనేకసార్లు కొన్ని ఏళ్ళ నుంచి కూడా అతను థెరపీస్ అంటే కౌన్సిలింగ్ క్లాస్కి రావడం, ఆ తర్వాత అది కాస్త అతను నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ కూడా రజితకి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే కొన్ని ఏళ్ళ పాటు కూడా వాళ్ళు తను ఆలోచించి సరే చేసుకుంటాను పెద్దలకి చెప్పి మరి అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూతురు బషీర్బాగ్లో కూడా విధులు నిర్వహిస్తున్న నరసింహ గౌడ్ కూతురు అని కూడా తెలుస్తుంది. అతనికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లలు మాత్రం జర్మనీలో ఉంటారు. ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు ఇంకా చిన్న కూతురు జర్మనీలో ఉంటారు. ఇక్కడ మాత్రము పెద్ద కూతురు సైకాలజిస్ట్ అని తెలుస్తుంది. అంటే సైకాలజిస్ట్కి సైకియాట్రిస్ట్కి కూడా చాలా తేడా ఉంటుంది. సైకియాట్రిస్ట్ ప్రాపర్ సర్టిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేయొచ్చు, కానీ సైకాలజిస్టులు మాత్రం ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఇవ్వడానికి వీల్లేదు, జస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి మాత్రం ఉంది. ఈ క్రమంలోనే రోహిత్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తండ్రి ఎంతసేపు అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ పేట్ బషీర్బాగ్లో విధులు నిర్వహిస్తున్నాడు. కూతురికి నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేశాడంటే నీకు సరైన జోడీ కాదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం. అతని మానసిక పరిస్థితి బాగాలేదు, నువ్వేమో చదువుకున్నావు, ఇతను మాత్రము ఐటీ ఎంప్లాయీ అని చెప్తున్నాడు, నాకు అంతా నచ్చట్లేదు, వద్దు అన్నప్పటికీ కూడా ససైమీరియా అంటూ కూడా ప్రేమించానంటూ తనని ఇష్టపడ్డాను అంటూ కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అతని మానసిక పరిస్థితి బాగాలేకపోయినా క్యూర్ చేసిన తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్లో అతను సేమ్ అదే విచ్చలవిడిగా ప్రవర్తించడము, మద్యానికి బానిస అవ్వడము, అతను లగ్జరియస్ లైఫ్కి తన ఆల్కహాల్కి అంతా కూడా తిన జీతం అంతా కూడా దారపోయడం, అత్తమామలు కూడా ఏమాత్రం తనకి హెల్ప్ చేయలేరు. ఒకవైపు కొడుకుని మందలించడం కానీ ఇటువంటివి ఏవి చేయకుండా తన డబ్బులు కూడా లాగేసుకునే వాళ్ళు. మామ అత్తలు కూడా ప్రస్తుతం రోహిత్ వాళ్ళ తండ్రి కృష్ణయ్య, వాళ్ళ మదర్ సురేఖ, వాళ్ళ తమ్ముడు మోహిత్ కూడా వేధింపులకు గురి చేశారు. అనేక సార్లు కూడా ఫిజికల్ అసాల్టేషన్ కానీ వేధింపులకు గురి చేసి కొట్టడం, ఆ అమ్మాయిని తిట్టడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, నువ్వు దేనికి పనికిరావు, నీ డబ్బులు కూడా మాకే కావాలంటూ కూడా కుటుంబం అంతా కూడా తనని వేధింపులకి గురి చేశారని తెలుస్తుంది. ఒకవైపు రజిత కేటగిరీ చూస్తే అంటే తన గుడ్ కండక్ట్ ఉందని తెలుస్తుంది. తన క్యారెక్టర్ గురించి ఎవరు మాట్లాడినా కూడా చాలా మంచి అమ్మాయి అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అలాంటి అమ్మాయికి ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయము. మంచిగా చదువుతుంది, హ్యాపీ లైఫ్ ఉంది, అటువంటిది అతనికి లైఫ్ ఇవ్వబోయి తినే లైఫ్ తీసేసుకుందని కూడా స్థానికంగా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచే తను దూకి బలవన్మరణానికి పాల్పడిందని తెలుస్తుంది. ఇక్కడ నుంచే తను ఆత్మహత్య చేసుకుంది. 4th ఫ్లోర్ నుంచి వాష్రూమ్ డోర్ ఏదైతే ఉంటుందో కిటికీ, ఆ వాష్రూమ్ కిటికీ నుంచి ఒక పెద్ద చున్నీ అటు బయట వేసేసి మరీ దూకి చనిపోయింది. ఈ క్రమంలోనే బ్రెయిన్ డెడ్ అవ్వడం, హుటాహుటిగా హాస్పిటల్కి తీసుకెళ్లడం, అక్కడి నుంచి తనని బ్రతికించడానికి కూడా తల్లి ఇంకా తండ్రి ఇద్దరు కూడా ఎంతో కృషి చేస్తారు. స్థానికంగా ఉన్న గౌతమి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ కూడా అప్పటికే కూతురు చనిపోయింది అనే విషయం జీర్ణించుకోలేక తండ్రి కూడా ఎంతో రోధించిన పరిస్థితి. కుటుంబం కూడా మాట్లాడలేని సిచ్యువేషన్లోనే ఆ రోగిని బాగు చేద్దామంటూ అతనికి ఒక లైఫ్ ఇద్దామంటూ కూడా మా కూతురు అనుకుంది, కానీ మా కూతురే ఇలా అయిపోతుందని కూడా మేము గ్రహించలేకపోయాము. అప్పటికే తను
గత కొన్ని రోజుల క్రితం కూడా ఎప్పుడైతే జూలై 16th కూడా తను బలవన్మరణానికి పాల్పడడానికి ప్రయత్నించింది. టాబ్లెట్స్ అంటే మత్తు టాబ్లెట్స్ వేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే నువ్వు మాతోనే ఉండు, ఇంకా వద్దు అంటూ కూడా మేము ఇదే ఇంటికి ఆర్ఆర్ హిల్స్ పార్క్ దగ్గరికి కూడా మేము ఈ అపార్ట్మెంట్స్కి తీసుకొచ్చాం. మాతో పాటు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫోన్లు చేయడము, అసభ్యంగా మాట్లాడడం, ఫిజికల్ టార్చర్ చేయడం ఇదంతా జరిగినప్పటికీ కూడా తను తట్టుకోలేకపోయింది. తన బలవన్మరణానికి కారణము వాళ్ళే, కుటుంబ సభ్యులే ప్రేరేపించారు. అనేకసార్లు వేధింపులకి గురి చేశారు. ఒక ఆడబిడ్డకి కూడా ఇటువంటి సెక్యూరిటీ లేకపోతుంది. ఒకవైపు అధికంగా కట్నం ఇవ్వమని, డౌరీ ఇవ్వమని వేధిస్తున్నారు. మరోవైపు భర్తలు భార్యలను చంపేస్తున్నారు, భార్యలు భర్తలను చంపేస్తున్నారు. అంటే పెళ్ళి అని ఒక బంధంకి విలువ లేకుండా, మానవత్వం దృక్పథ లేకుండా, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా మనుషులు మర్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే రజిత చనిపోయిన మహిళ ఉందో ఎంతో ప్రయత్నించిందంటే కుటుంబంకి కూడా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తన శాలరీ అంతా కూడా లాగేసుకోవడము, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, అసభ్యంగా మాట్లాడడం అదంతా కూడా జీర్ణించుకోలేకపోయింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ఆడపిల్లలు కూడా, మహిళలు కూడా చాలా ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి. అంటే ఒక దగ్గర వర్కౌట్ అవ్వట్లేదు, ఒకవైపు దాంపత్య జీవితం సరిగ్గా నడవట్లేదు అంటే ఖచ్చితంగా ఇంకో జీవితం ఉంది, ఒంటరిగా అయినా బ్రతకొచ్చు, లేదంటే ఇంకొకటి లైఫ్లో ఇంకేదన్నా చేయగలుగుతామన్న ఒక ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి. అంతేకాని ఓకే దీనికి సొల్యూషన్ చనిపోవడమే అంటూ కూడా ఈ మధ్యకాలంలో చనిపోవడం, గివింగ్ అప్ లైఫ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. కానీ దట్ షుడ్ నాట్ బీ డన్. చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అదే కాకుండా గెలిచి పోరాడాలి. ఎదుట వాళ్ళకి కూడా ఫైట్ చేసి కూడా, పోరాడి కూడా సాధించి చూపించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి బలవన్మరణానికి పాల్పడడం అనేది కూడా ఒకవైపు కుటుంబాన్ని కృంగదీసిన పరిస్థితి. అంతా కూడా ఇంత పేరు సంపాదించుకొని భర్త తిట్టాడు, కొట్టాడు అని ఒక ఉద్దేశంతో చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. అది కూడా యువతలు ఇటువంటి కాలంలో తరచూ, తను కూడా 25 years 27 years ఉన్న మహిళ, అటువంటిది యంగ్ స్టార్స్ ఎంతో సాధించారు. తల్లిదండ్రులు కూడా ఎంతో కాయ కష్టం చేసి కడుపు కొట్టుకొని మరి ఇటువంటివి వాళ్ళకి చదివిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ప్రయోజకులు అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఇటువంటి వాళ్ళు జస్ట్ మాటలు వాళ్ళు మాట్లాడారు, హర్ట్ చేశారు అని ఒక విధంగా లైఫ్ని తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. పోలీసులు కూడా ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్తని మీదతో పాటు కుటుంబ సభ్యుల మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.